ద్వాపర యుగం ప్రకారం శ్రీకృష్ణుడు 126 సంవత్సరాలు 8 నెలలు జీవించాడు. అందులో బ్రాజ్ లీలాలో 11 సంవత్సరాలు, మథుర లీలాలో 10 సంవత్సరాలు, ద్వారకా లీలాలో 105 సంవత్సరాలు జీవించాడు. ఇప్పటి నుంచి వెనక్కి దాదాపు 5000 సంవత్సరాల క్రితం 3228 BCEలో శ్రీకృష్ణుడు మథురాలోని కంసుని యొక్క చెరసాలలో జన్మించాడు. కంస మహారాజు భయం వలన శ్రీకృష్ణుని తండ్రి అయిన వసుదేవుడు శ్రీకృష్ణుని గోకులకు తీసుకుని వెళ్ళాడు. 3222 BCEలో శ్రీకృష్ణుడు గోకుల నుంచి బృందావనికి వెళ్లి అక్కడ గోవర్ధ పర్వతాన్ని తన 7 ఏళ్ల వయసులో ఎత్తాడంట. 3218 BCEలో మధురకు వచ్చి కంసుని వధించాడంట. కంసుని వధించినప్పుడు శ్రీకృష్ణుని వయసు 11 ఏళ్లు మాత్రమే. కంసుని వధించిన తర్వాత కంసుని శ్రేయాభిలాషి అయిన జరాసంధుడు ప్రతిసారి గొడవలు పడడం వల్ల మధుర ప్రజలందరినీ శ్రీకృష్ణుడు ద్వారకా తీసుకొని వస్తాడు. తర్వాత అక్కడి నుంచి 10 సంవత్సరాలు ఉజ్జయిని సాందీపని ఆశ్రమానికి విద్య నేర్చుకోవడానికి వెళ్తారు. తర్వాత 3153 BCEలో హస్తినాపురంలో పాండవులపై కౌరవులు జూదంలో విజయం సాధిస్తారు. పాండవులంతా వనవాసానికి వెళ్లే ముందు ద్వారకాలను శ్రీకృష్ణుని కలిసినప్పుడు శ్రీకృష్ణుని వయసు 75 సంవత్సరాలు. తర్వాత 3140 BCEలో పాండవులు అజ్ఞాతవాసం తర్వాత రాజ్యాన్ని ఇవ్వడానికి ఒప్పుకోకపోయిన కౌరవులతో యుద్ధాన్ని ప్రకటించినప్పుడు కృష్ణుని యొక్క వయసు 89 సంవత్సరాలు. 18 రోజులు నిరంతరం సాగిన మహాభారత యుద్ధం తర్వాత పాండవులను గెలిపించి శ్రీకృష్ణుడు ద్వారకా వెళ్తారు. తర్వాత 3102 BCEలో 126 సంవత్సరాల వయసులో శ్రీకృష్ణుడు గుజరాత్ లోని బల్కాలో తన మానవ దేహాన్ని చాలించి వైకుంఠానికి తిరిగి వెళ్తాడు.